స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. 2024 మే 1వ తారీఖు మధ్యాహ్నం 12:11:08 గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆ కారణంగా నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఆ సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతోంది. పుష్కరాల గురించి చూసుకుంటే శాస్త్రంలో ఉన్న శ్లోకం ప్రకారంగా మేషే గంగా వృషే రేవ మిథునేతు సరస్వతి కర్కాటే యమున ప్రోక్త సింహే గోదావరి కృత కన్యాయాం కృష్ణవేణి చ కావేరీ దటకే స్మృత వృచ్చికే తామ్రపర్షిని చాపే పుష్కరవాహిని మకరే తుంగభద్రా చ కుంభే సింధు నది స్మృత మీనే ప్రణీత నదీ చ గురోస్సంక్రమణే స్మృత పుష్కరాఖ్య మునీనాం హి బుధై స్మృత. ఇది శ్లోకం అన్నమాట. దీని యొక్క అర్థం ఏంటంటే, గురు భగవానుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా నదికి, వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి, కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి, తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరీ నదికి, వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు భీమా నదికి, ధనురాశిలో ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్ర నదికి, మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి. ఈ విధంగా ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు ప్రస్తుతం నర్మదా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కర సమయంలో నదీ స్నానము, దానము, పిండ ప్రధానము ముఖ్యమైనవి. అదేవిధంగా ప్రతి నదికి 12 ఏళ్లకి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ ఈ పుష్కరాలు. సంవత్సరానికి ఓ నదికి చొప్పున పుష్కరాలు జరుగుతాయి. 12 నదులకు ఒక్కొక్క నదికి ఒక్కొక్క ఏడాదికి పుష్కరాలు జరుగుతాయి. గత ఏడాది గంగా నది పుష్కరాలు జరిగి ప్రస్తుతం నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. అయితే గురుగ్రహము మేషాది 12 రాశులలో సంచరించినప్పుడు ప్రతి రాశి ప్రవేశ సమయంలో 12 రోజులు పుష్కరుడు నదిలో నివసించినట్లు బ్రహ్మచే నిర్ణయించబడింది. మొదటి 12 రోజులు ఆది పుష్కరము అని, చివరి 12 రోజులు అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. మిగిలిన కాలమందు మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలము ఆ నదిలో పుష్కర ప్రభావం ఉంటుంది. పుష్కరము అంటే 12 సంవత్సరాల కాలము అని వ్యవహారం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ముఖ్యమైన 12 నదులకు పుష్కరాలు వస్తాయి. అసలు ఈ పుష్కరాలు ఎలా మొదలయ్యాయి అన్నది ఒకసారి చూస్తే, తుండిలుడు అనే మహర్షి ఘోర తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనే. అయితే అప్పుడు అతను, నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా వరాన్ని ప్రసాదించుమని అడిగాడు. అప్పుడు శివుడు తనలో ఉన్న జలశక్తికి ప్రతీకగా తుందులుడిని నియమించాడు. అలా ముల్లోకాల్లో ఉన్న నదులకు తుందులుడు ప్రతినిధి అయ్యాడు. జీవరాశుల మనుగడకు జలమే జీవనాధారం కాబట్టి తుందులుడిని అంటే పుష్కరుడు అంటే పోషించేవాడు అని అర్థం. ఈ విధంగా అతనికి ఆ అధికారం వచ్చింది. అయితే మరో కథనం ప్రకారం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన బోళాశంకరుడు వరం కోరుకోమంటే జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయని,
తన స్పర్శతో నదులు పునీతం అయ్యే వరం ప్రసాదించమని కోరుకున్నాడు. అప్పుడు శివుడు, నువ్వు ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది. ఏడాదికి ఒక్క నది చొప్పున 12 ఏళ్లకు 12 నదులలో ప్రవేశిస్తావు అని వరమిచ్చాడు శంకరుడు. పుష్కరుడికి ఇచ్చిన వరంలో భాగం కావాలని దేవగురువైన బృహస్పతి అడగడంతో బృహస్పతి రాశి మారినప్పుడే పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడు. సో ఆ విధంగా చూసుకుంటే ఏడాది మే 1 నుంచి 12 వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని, అక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. అయితే 2023లో గంగానదికి, 2024లో నర్మదా నదికి, 2025లో సరస్వతి నదికి, 2026లో యమునా నదికి, 2027లో గోదావరి నదికి, 2028లో కృష్ణానదికి, 2029లో కావేరీ నదికి, 2030లో భీమా నదికి, 2031లో తపతి లేదా బ్రహ్మపుత్ర నదికి, 2032లో తుంగభద్ర నదికి, 2033లో సింధు నదికి, 2034లో ప్రాణహిత నదికి, ఈ విధంగా వరుస క్రమంలో పుష్కరాలు రానున్నాయి. అయితే ఈ పుష్కరము మొదటి 12 రోజులు, ఆఖరి 12 రోజులు చాలా విలువైనవి. అదేవిధంగా ఏడాది అంతా కూడా మధ్యాహ్న సమయంలో ఉండే 2 ముహూర్త కాలాలు ఖచ్చితంగా పుష్కరుడు అక్కడ ఉంటాడు కాబట్టి మొదటి 12 రోజులు చేసినా, ఆఖరి 12 రోజులు చేసినా, లేదా సంవత్సరం మధ్యలో ఆ మధ్యాహ్న సమయంలో ఉన్న 2 పుష్కరాల సమయంలో మనం స్నానం ఆచరించిన, పిండ ప్రదానాలు చేసిన, దానాలు చేసిన అంతే ఫలితాన్ని ఇస్తాయి. అయితే పుష్కర సమయంలో చేయవలసిన దానాల గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది. మొట్టమొదటి రోజు బంగారము, వెండి, ధాన్యము, భూదానము చేస్తే ఈ లోకంలో సమస్త భోగాలు అనుభవించి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు. అదేవిధంగా రెండవ రోజు వస్త్రదానము, ఉప్పు దానము, రత్నదానము చేస్తే ఈ లోకంలో సంతోషంగా జీవితాన్ని గడిపి మరు జన్మలో సార్వభౌముడు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మూడవ రోజు బెల్లము, పల్లాలు దానము ఇస్తే సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. నాలుగవ రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె దానం చేసిన వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, దీర్ఘాయుష్ను కూడా పొందుతారు. అదేవిధంగా ఐదవ రోజు ధాన్యము, గోదానము, హలము దానం ఇచ్చిన వారు ఇహలోకంలో భోగాలు అనుభవించి దేహం విడిచిన తర్వాత శివుడు సన్నిధికి చేరుతారు. ఆరవ రోజు ఔషధ దానము, కర్పూర దానము, చందన దానము, కస్తూరి దానము చేస్తే ఆరోగ్యవంతులవుతారు. ఏడవ రోజు గృహదానము, పీఠదానము, శయ్యాదానము చేస్తే ఈ జన్మ మరుజన్మలో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఎనిమిదవ రోజు చందన దానము, కందమూలాల దానము, పుష్పమాల దానం చేసిన వారు సకల ఐశ్వర్యాలు పొందుతారు. తొమ్మిదవ రోజు పిండ ప్రధానము, కంబళి దానం చేస్తే పుణ్యలోకాలు పొందుతారు. 10వ రోజు కూరగాయలు, సాలగ్రామము, పుస్తకాలు దానం చేస్తే ఆరోగ్యము, ఆయుష్ పొందుతారు. 11వ రోజు గజదానం చేస్తే మరణానంతరం వైకుంఠంలో అడుగు పెడతారు. 12వ రోజు పుష్కరాల్లో ఆఖరి రోజు నువ్వులు దానం ఇస్తే సకల సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు. అయితే ఈ నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాల, అదేవిధంగా అమలేశ్వర్ అనే మరొక జ్యోతిర్లింగము, ఈ 2 జ్యోతిర్లింగాల మధ్యలోంచి కూడా ఈ నర్మదా నది అనేటువంటిది ప్రవహిస్తోంది. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి. మధ్యప్రదేశ్లో నర్మదా నదీ తీరంలో కొలువయ్యాడు ఓంకారేశ్వరుడు. ఇక్కడ ఉన్న అమ్మవారు అన్నపూర్ణాదేవి. సంస్కృత ఆకారం ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగము, అమలేశ్వర లింగము పక్కపక్కనే ఉండడం విశేషం.
ఇక్కడ అమరకంటక ఆలయము, ఓంకారేశ్వర ఆలయము, చౌసత్ యోగిని ఆలయము, చౌబీస్ అవతార ఆలయము, మహేశ్వర ఆలయము, నెమవార్ సిద్ధేశ్వర మందిరము, భోజ్పూర్ శివాలయము ఇవి పురాతనమైనవి, ప్రాముఖ్యమైనవి. నర్మదా నది ఒడ్డున ఉన్న ఘాట్లను ఒకసారి చూసినట్లయితే నదీ ప్రవాహం బాగానే ఉండడంతో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ నర్మదా నది నీరు మనం దోషుల్లోకి తీసుకున్నా కింద ఉన్నా కూడా చాలా స్పష్టంగా ఉంటాయన్నమాట, చాలా స్వచ్ఛంగా ఉంటాయి. లేత ముదురు ఆకుపచ్చ రంగులో ఈ నీరు ఉంటుందన్నమాట. అయితే ఘాట్లో నది లోతు కూడా ఎక్కువగా ఉండకపోవడం వల్ల భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా ఒడ్డునే స్నానం చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ ఘాట్లలో భద్రత కోసం సేఫ్టీ బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థ ఘాటు అన్ని ఘాట్లలో కన్నా అత్యంత ముఖ్యమైనది. ఈ ఘాట్లో స్నానం ఆచరిస్తే కోటి తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక మిగిలిన మాట ఘాట్ల విషయానికి వస్తే చక్రతీర్థ ఘాటు, గౌముఖ్ ఘాటు, బైరోన్ ఘాటు, కేవల్రామ్ ఘాటు, నగర్ ఘాటు, బ్రహ్మపురి ఘాటు, సంగమం ఘాటు, అభయ్ ఘాటు ఇవి అక్కడ ఉన్న ఈ మధ్య ఏర్పాటు చేసిన ఘాట్లు అన్నమాట. ఓంకారేశ్వర్లో నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్లు నిర్మించబడ్డాయి. ఈ నదీ ప్రవాహం ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది, నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. ఈ నదిలో స్నానం చేసి 3 మునకలు వేస్తే మేర్చ్యమని, నీటిని సంప్రోక్షణ చేసుకోవడం అంటే జల్లుకోవడం వల్ల మార్ధనమని వ్యవహరిస్తారు. మేర్చ్యం తెలియక చేసిన పాపరాశిని తొలగిస్తే మార్ధనం స్నానం శరీర ద్రవ్యశుద్ధిని కలిగిస్తుందని పెద్దలు అంటారు. నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు స్నానం ద్వారా తొలగిపోతాయని విశ్వసిస్తారు. తీర్థ స్నానం ఉత్తమం, దానికంటే నదీ స్నానం ఇంకా శ్రేష్టం. పుష్కర సమయంలో నదీ స్నానం ఉత్తమోత్తమం. బాణలింగాలుగా పిలువబడే గులకరాళ్ళు ఈ నదిలో లభిస్తాయి. ఈ ప్రాంతం వారు నర్మదాకే కంకేర్ ఉత్తే శంకర్ అంటే శివుడు గులకరాళ్లలో ఉన్నాడు అని విశ్వసిస్తారనమాట. అయితే ఆదిశంకరాచార్యులు వారు తన గురువైన గోవింద భగవత్పాదుల వారిని ఈ నది ఒడ్డున గల ఓంకారేశ్వర్లో కలిశారు. గోవింద భగవత్పాదుల వారు నర్మదా నదీ తీరమునే తపస్సు గావించినట్లుగా ఇతిహాస్యము. గోదావరి తీర్థ మహత్య వర్జనలో నర్మదా నదీ ప్రస్తావనం చేయబడింది. రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం తత్యాత్ కురుక్షేత్రే గౌతమి మ్యాంతిరతయం పరం. అంటే నర్మదా నదీ తీరంలో తపస్సు, గంగా నదీ తీరంలో మరణము, కురుక్షేత్రములో దానము, విశేష ఫలప్రదములు అంటే ముక్తికారకములు అని ఆర్ఘ్యవాక్యము. గోదావరి నదీ స్నానం వలన ఈ మూడింటిని ఫలం కలుగుతుందని భావం. అమరకంటకం వద్ద కపిలదారు నుండి జన్మించిన వింధ్యపర్వత దేశముల గుండా పశ్చిమ వాహిని అయి ప్రవహిస్తుంది. అమరేశ్వర క్షేత్రము నర్మదా తీరమున గలదు. పద్మపురాణము, మహాభారతము, హరివంశము మొదలైన పురాణముల యందు నర్మదా నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. నర్మద అన్ని నదులలో కన్నా శ్రేష్టమైనది. సర్వ పాపాలను పోగొట్టి చరాచర జగత్తును తరింపచేస్తుంది. సరస్వతి 3 రోజులలో, 7 రోజులలో, యమున, గంగ 1 రోజులో మనలను పాప విముక్తులను చేయును. అయితే నర్మద దర్శన మాత్రము చేతనే పరిశుద్ధులను చేస్తుంది అని పురాణాలలో అనేక విధములుగా నర్మదా నది యొక్క ప్రాశస్త్యము వివరించబడింది. నర్మదా నది భారతదేశంలో 5 పొడవైన నదులలో 5వ స్థానంలో గలదు. దేశంలో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రముల గుండా ప్రవహిస్తుంది. 2 రాష్ట్రాలకు అనేక విధాలుగా అందించిన భారీ సహాయకారణం కారణంగా దీనిని మధ్యప్రదేశ్, గుజరాత్ యొక్క జీవన రేఖ అని కూడా పిలుస్తారు. నర్మదా నదిపై నిర్మించబడిన అతిపెద్ద డ్యామ్ సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో ఒక భాగం. ఇది నర్మదా నదిపై భారీ నీటిపారుదల, జల విద్యుత్తు, బహుళ ప్రయోజన డ్యామ్ శ్రేణి నిర్మాణాన్ని కలిగి ఉన్న ఒక పెద్ద హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ సందర్శన ప్రదేశాలు కనుక చూసినట్లయితే ఈ నదీ పుష్కరానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాక్షేత్రమునకు వెళ్ళి అక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, అదేవిధంగా మహాకాళి శక్తిపీఠము, ఇతర దర్శనీయ ప్రదేశములను వీక్షించి అక్కడ నుండి ఇండోర్ మీదుగా అమరేశ్వర క్షేత్రము చేరుకొని ఓంకారేశ్వరుణ్ణి, అమరేశ్వరుణ్ణి సేవించుకొని నర్మదా పుష్కర స్నానం ఆచరించి తరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఉజ్జయిని
మహాకాళి మహాశక్తి పీఠం సంబంధించిన వీడియో ఇంతకుముందు చేయడం జరిగింది. కావలసిన వారు దాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు అమరకంటకాలయము, ఓంకారేశ్వరాలయము, చౌసత్యోగిని ఆలయము, చౌనీష్ అవతారాలయము, మహేశ్వరాలయము, నెమవార్ సిద్ధేశ్వర మందిరు, భోజ్పూర్ శివాలయం చాలా పురాతనమైనవి మరియు ప్రసిద్ధమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరం కూడా ఒకటి. కాబట్టి భక్తులందరూ కూడా వారి వారి అవకాశాలను బట్టి నర్మదా నది పుష్కరాలకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి జపాలు తపాలు పిండ ప్రదానాలు చేసుకొని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా జాగ్రత్తగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వంశీ ఆస్ట్రో గాయత్రి జ్యోతిష్ కేంద్రం. నమస్తే.